కూలీల సమస్య, సాగు ఖర్చులు పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో కలుపు నిర్మూలనకు మందుల వాడకం ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. కత్తికి రెండు వైపులా పదునులా ఈ మందులను సరిగ్గా వాడితే కలుపు ఎంత ఉపయుక్తమో, వాడాల్సిన మందును వాడాల్సిన మోతాదులో వాడాల్సిన సమయానికి వాడకపోతే అంతగా అనర్థాలను తెచ్చిపెడుతుంది. వరి పైరులో నేరుగా విత్తనం వెదబెట్టే పద్ధతిలో సాగు చేసినప్పుడు మందులను ఎలా వాడుకోవాలో నిన్నటి అన్నదాతలు తెలుసుకున్నాం కదా. మరి ఈరోజు వరి నారుమళ్లలోనూ ప్రధాన పొలంలోనూ ఏ మందులను ఎలా వాడాలో చూద్దాం. నారుమడి ముఖ్యంగా రెండు రకాలుగా పోస్తాం. ఒకటి మెట్ట నారుమడి, రెండవది దంప నారుమడిగా పోస్తాం. మెట్ట నారుమడిగా పోసినప్పుడు మాత్రం నారుమడి విత్తిన వెంటనే లేక 1 లేక 2 రోజున 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల ఈ పెండిమెథిలిన్ అనే మందుని పిచికారీ చేసుకోవచ్చు. లేదా 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ ఈ ప్రిట్లాక్లోర్ అనే మందుని కలిపి పిచికారీ చేసుకుంటే దాదాపుగా అటు వెడల్పాటాకు మొక్కలు కానివ్వండి, గడ్డి జాతి మొక్కలు కానివ్వండి, మలవకుండా కూడా చాలా వరకు కూడా నిర్మూలిస్తుంది. ఇకపోతే ఏదైనా కారణం చేత మెట్ట నారుమడిలో పిచికారీ చేయకపోతే మనకు 15 రోజు ఊదా వెడల్పాటాకు మొక్కలు అన్నీ కూడా 2 నుంచి 3 ఆకుల దశలో వస్తాయి. అటువంటి సందర్భంలో మనకు గడ్డి జాతి మొక్కల్ని, వెడల్పాటాకు మొక్కల్ని, కొన్ని రకాలైన తుంగజాతి మొక్కల్ని నిర్మూలించే మందు బిస్పైర్బ్యాక్ సోడియం అనేది 10 లీటర్ల నీటికి చేతి పంపికి 4 మిల్లీలీటర్లు మాత్రమే కలుపుకొని పిచికారీ చేసుకుంటే మనకు సరిపోతుంది. ఇది మెట్ట నారుమడిలో. అదే కనుక దంప నారుమడిలో అయితే 15వ రోజునే కనుక ఈ బిస్పైర్బ్యాక్ సోడియం అనే మందే పొలంలో నీటిని తీసేసి నారుమడిలో ఈ 10 లీటర్ల మందుకి 4 మిల్లీలీటర్ల బిస్పైర్బ్యాక్ సోడియం కనుక పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. పోతే మాగాణి పొలంలో చూసుకుంటే మనం కలుపు యాజమాన్యం అనేది సాధారణంగా మనం కలుపు తీయవలసినటువంటి కీలక సమయం ఏంటంటే నాటిన 40 రోజుల వరకు కూడా మనం కలుపు తీయవలసినటువంటి కీలక సమయం. సాధారణంగా మనుషులు తీయటం అయితే కనుక 20 రోజులకు ఒకసారి, 40 రోజులకు ఒకసారి తీయవలసి ఉంటుంది. ఒక్కటి సాధ్యమైనంత వరకు కూడా రైతు సోదరులు రసాయన మీద ఆధారపడకుండా వేసవిలో తొలకరి లోతు దుక్కులు చేసుకోవటం, తొలకరి వర్షాలు పడిన వెంటనే ఎక్కడైతే మొండి జాతి మొక్కలు ఎక్కువగా ఉన్నాయో అక్కడ 1 లీటర్ నీటికి 10 మిల్లీలీటర్ల గ్లైఫాసేట్ అనే మందు, దానికి 10 గ్రాముల అమోనియా కానీ యూరియా కానీ కలుపుకుని పిచికారీ చేసుకుంటే ఆ మొండి జాతి మొక్కలు ఉధృతి రాబోయే పంట కాలంలో తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే పచ్చిరొట్ట పైరు వేసుకుంటే కనుక అటు భూసారం వృద్ధి చెందుతుంది, కొన్ని రకాల కలుపు ఉధృతి తగ్గుతుందని చెప్పి పరిశోధనలో తేలింది. ఇక నాటిన తర్వాత దాదాపుగా మాగాణి వరిలో 2-3 దశల్లో కలుపు యాజమాన్యం చేసుకోవచ్చు. అంటే నాటిన 3 నుంచి 5 రోజుల లోపల వాడే మందులు ఒకటి ఏంటంటే ఆక్సాడయార్జిల్ అనే మందు కేవలం ఎకరానికి 35 నుంచి 50 గ్రాములు మాత్రమే మనం సిఫార్సు చేయడం జరిగింది. అట్లాగే పైరజోసల్ఫరాన్ ఇథైల్ అనే మందు ఉంది. ఇదైతే ఎకరానికి 80 గ్రాముల మందు ముందుగా 1/2 లీటర్ నీళ్ళల్లో కలుపుకొని తర్వాత ఆ వచ్చిన ద్రావణాన్ని 20 కేజీల ఇసుకలో కలుపుకొని పొలంలో సమానంగా చల్లుకోవాలి. 1 నుంచి 2 అంగుళాల నీరు ఉన్నప్పుడు. ఈ మందు చిమ్మిన తర్వాత 2 రోజుల వరకు పొలంలో నీరు బయటకు పోనివ్వకుండాను, అలాగే బోధులో నీరు లోపలికి రాకుండాను చూసుకోవాలి. ఇది ముఖ్యమైనది. అట్లా ఇంకొక మందు కూడా మార్కెట్లో ఉంది, ప్రిట్లాక్లోర్ అనే మందు. ఆ మందు అయితే 400 మిల్లీలీటర్లు మనం 20 కేజీల ఇసుకలో కలుపుకొని వాడుకోవచ్చు. ఇవన్నీ కూడా చాలా వరకు గడ్డి జాతి మొక్కల్ని, వెడల్పాటాకు మొక్కల్ని కూడా కొంతవరకు నిర్మూలిస్తాయి. అయితే సాధారణంగా రైతులు ఏంటంటే నాట్లు వేసి హడావిడిలో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో చేయలేకపోయాం. తర్వాత చూసుకుంటే 15వ రోజుకి ఆ ప్రాంతాల్లో కలుపు మొలుస్తూ ఉంటుంది కాబట్టి బిస్పైర్బ్యాక్ సోడియం అనే మందును కూడా మళ్ళీ 15-20 రోజుల మధ్యలో ఎకరానికి 100 మిల్లీలీటర్ల మందుని 200 లీటర్ నీటిలో కలుపుకొని పొలంలో నీటిని తీసివేసి నాజులు సాధ్యమంత కిందకి పెట్టుకుని పిచికారీ చేసుకుంటే దాదాపుగా అప్పుడు మొలిచినటువంటి కలుపును నిర్మూలిస్తుంది. అట్లాగే తర్వాత 2 రోజుల వరకు కూడా నీరు పెట్టకుండా ఉంటే ఈ మందు బాగా పనిచేస్తుంది. 25-30 రోజులు వచ్చేటప్పటికి మళ్ళీ కలుపు ప్రత్యేకించి వెడల్పాటాకు మొక్కలు, తుంగ మొక్కలు కొంతవరకు వస్తూ ఉంటాయి. ఈ 2,4-D సోడియం సాల్ట్ అనేది ఎకరానికి 400 గ్రాములు. అయితే ఈ మందు పిచికారీ చేసినప్పుడు కొద్దిగా వరి పైరు ఎర్రబడుతూ ఉంటుంది. ఆ తరువాత మనం నత్రజని పైపాటు చేసుకుంటే సరిపోతుంది. అయితే పక్కన ప్రతి మిరప లాంటి పైర్లు ఉన్నప్పుడు ఈ మందు వాడకూడదు. దీనికి ప్రత్యామ్నాయంగా ఇక్కడ ఇథాక్సిసల్ఫరాన్ ఎకరానికి 50 గ్రాములు పొలంలో నీటిని తీసేసి 200 లీటర్ నీటిలో కలుపుకుని కనుక పిచికారీ చేసుకుంటే ఈ వెడల్పాటాకు మొక్కలు నిర్మూలించుకోవచ్చు. అయితే తుంగ మాత్రమే ఎక్కువగా సమస్యాత్మకం ఉన్నప్పుడు కేవలం 30 రోజులప్పుడు 2,4-D అమైన్ సాల్ట్ అని వచ్చింది మార్కెట్లో. ఈ మందు ఎకరానికి 400 మిల్లీలీటర్లు పిచికారీ చేసుకుంటే కొద్దిగా వరి ఎర్రపడినా కూడా దాదాపుగా తుంగ చాలా వరకు కూడా నశించిపోవడానికి అవకాశం ఉంది.